విద్యార్థులకు రావాల్సినటువంటి మరి 10,000 కోట్ల ఫీజు రిమెంట్ స్కాలర్షిప్ రిలీజ్ చేయాలని చెప్పి పెద్ద ఎత్తున మరి ఇందిరా పార్క్ దగ్గర ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ప్రభుత్వానికి ఏ మాత్రం చెలమతలను విద్యార్థులకు రావాల్సినటువంటి 10,000 కోట్ల ఫీజు రిమెంట్ స్కాలర్షిప్ రిలీజ్ చేయాలి. అది పోగా రానున్నటువంటి బడ్జెట్లో విద్యారంగానికి 20% నిధులు ఖర్చు పెట్టాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి లేని ఏడల ఆర్ కృష్ణ ఆధ్వర్యంలో మిలిటెంట్ పోరాటాలు చేసి ప్రభుత్వాన్ని అట్టుడికిస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఇలా ఎంతసేపు కమిషన్లు వచ్చే పథకాలకు మాత్రం ఈ ప్రభుత్వం ముగ్గు చూపుతుంది తప్పితే విద్యార్థుల పట్ల ఈ ప్రభుత్వం అరే మూసీ ప్రాజెక్టు 1,50,000 కోట్లు ఉంటాయి, ఫోర్త్ సిటీ లక్షల కోట్లు ఉంటాయి, గాంధీ విగ్రహాలకు డబ్బులు ఉంటాయి, కానీ ఇలా విద్యార్థులకు ఇస్తానికి ఈ ప్రభుత్వం దగ్గర డబ్బుల్లోవా? ఒక దొంగ ప్రభుత్వం, అవినీతి ప్రభుత్వం, ఒక దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వం. ఇలా విద్యార్థుల చావులపై పేలాలు ఏరుకుంటే ఈ ప్రభుత్వాన్ని చీల్చి చెండాడతాం. రానున్నటువంటి బడ్జెట్లో కనుక మీరు 20% నిధులు విద్యారంగానికి కేటాయించకపోతే ఎక్కడికక్కడ ప్రభుత్వ నాయకులను ఉరికించి కొట్టేటువంటి రోజులు వస్తే పెట్రోల్ తగలబెడుతుంది. ఈ వ్యవస్థ క్షమించదు. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఇలా ఎంతో మంది విద్యార్థులు సర్టిఫికెట్లు ఇవ్వక అరిగోసలు పడుతున్నారు. డిగ్రీ అయిపోయిన తర్వాత, ఇంటర్ అయిపోయిన తర్వాత పై తరగతులు పోవడానికి మరి ఉద్యోగాలు వచ్చిన సర్టిఫికెట్ రాక ఉద్యోగాలు క్యాన్సిల్ అయినటువంటి పరిస్థితి ఎంతో మంది ఉన్నాయి. అయినా కానీ ప్రభుత్వం ఎంతసేపటికి అరే స్కాలర్షిప్లకు డబ్బులు ఉండవని ఫోర్త్ సిటీకి మరి మూసీ ప్రాజెక్టు లక్షల కోట్లు ఉంటాయి ప్రభుత్వం దగ్గర, ఇలా విద్యార్థులకు ఇస్తానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు అని మేము అడుగుతున్నాం. అరే 2.5 సంవత్సరాలు గడిచిపోయిన ఒక విద్యాశాఖ మంత్రి గతి లేడంటే మీ దద్దమ్మ ఒక సిగ్గుమల్లిన ప్రభుత్వం ఇక్కడనే అర్థమవుతుంది. ఇలా కేవలం కమిషన్లు వచ్చేదానికి ముందు అరే రాష్ట్రంలో భూ కబ్జాల మీద పెట్టినటువంటి ఇంట్రెస్ట్ విద్యార్థుల మీద ఎందుకు పెడతలేరని మేము అడుగుతున్నాం. కమిషన్లు వచ్చే పథకాలకు మాత్రమే మీరు మొగ్గు చూపుతున్నారు. విద్యార్థుల పక్షాన మొగ్గు. విద్యార్థి సమస్యలు అంటే ఈ ప్రభుత్వానికి దున్నపోతు మీద వర్షంగా విద్యార్థులకు రావాల్సిన 10,000 కోట్ల ఫీజు రిమెంట్ స్కాలర్షిప్ ఇవ్వాలి. సంక్షేమ హాస్టల్లో మెరుగైన వసతులు ఇవ్వాలి. అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి ఓవర్సీస్ స్కాలర్షిప్ అప్లై చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేని ఏడల పెద్ద ఎత్తున మిలిటెంట్ పోరాటాలు ఉంటాయి. ఇలా గురుకులాల్లో విద్యార్థులు చనిపోతే ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. అది పోగా మరి ఎస్సీ ఎస్టీ బీసీల పైన దాడులు జరుగుతున్నా కానీ ప్రభుత్వం అటు మళ్ళీ గిట్లా చూసలేదంటే ఈ ప్రభుత్వం పూర్తి ఇక్కడ అర్థమవుతుంది ఒక దద్దమ్మ, ఒక సిగ్గులేని ప్రభుత్వం. ఇలా మంచి వాళ్ళు విమానాలు కూలుతున్నాయి, దరిద్రుల విమానాలు ఎందుకు కూలుతున్నావో అర్థమవుతలేదు. ఇలా ఈ శనిదేవుని పూసే పుట్టినట్టు ఈ దరిద్రులు ఎందుకంటే పేద విద్యార్థుల పక్షాన పడ్డారు. ఈ ప్రభుత్వానికి ఏ మాత్రం చెలమతన వెంటనే 10,000 కోట్ల ఫీజు రిమెంట్ స్కాలర్షిప్ ఇచ్చి విద్యాశాఖ మంత్రి నియమించాలని బీసీ విద్యార్థి సంఘం డిమాండ్. లేని ఏడల ఆర్ కృష్ణ మిలిటెంట్ పోరాటాలు చేసి ప్రభుత్వాన్ని అట్టు ఈ ప్రభుత్వం ఒకటే ఇక్కడ క్లియర్గా అర్థమవుతున్నది. కమిషన్లు వచ్చే పథకాలకు మాత్రమే ఈ ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉంటాయి. ఎందుకంటే ఇలా 100 రోజుల్లోనే విద్యార్థి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి మీరే ఎన్నికల మేనిఫెస్టోలు చెప్పారు. మైకులు పట్టుకొని దంచి రూకదంపుడు ఉపన్యాసాలు ఎన్నో ఇచ్చారు. ఈ 100 రోజుల్లో వచ్చింది ఈ రాష్ట్రంలో ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ విగ్రహాలు తప్పితే ఒరిగిందేమీ లేదు. ఇలా విద్యార్థులు అరిగోసలు పడుతారు. రాష్ట్రంలో 2,50,000 ఉద్యోగాలు భర్తీ చేయమని చెప్పి మీరే చెప్పి 2 లక్షల ఉద్యోగాలు ఏడా భర్తీ చేశారు? అరే మందికి పెట్టిన బిడ్డ మన బిడ్డ అని గత ప్రభుత్వం ఎన్నికల స్ట్రెంట్లో ఇచ్చినటువంటి గ్రూప్ 1 గ్రూప్ 2 మీరు దాన్నే రెగ్యులరైజ్ చేసుకుంటూ పోయారుగా. మీరు ఇచ్చినటువంటి ఒక ఉద్యోగం రాష్ట్రంలో 2,50,000 ఉద్యోగాలను వెంటనే మీరు భర్తీ చేయాలి. విద్యార్థులు రావాల్సిన 10,000 కోట్ల ఫీజు రిమెంట్ స్కాలర్షిప్ను ఇంప్లిమెంట్ చేయాలి. ప్రతి ఒక్క విద్యార్థికి ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇవ్వాలని చెప్పి బీసీ విద్యార్థి సంఘం డిమాండ్ చేసి, లేకుంటే పెద్ద ఎత్తున మిలిటెంట్ పోరాటాలు చేస్తాం. రానున్నటువంటి బడ్జెట్ సెక్షన్లో విద్యారంగానికి 20% నిధులు కేటాయించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. విద్యార్థి సమస్యలు అంటేనే ప్రభుత్వానికి పట్టింపు లేదు. అందుకనే కదా విద్యాశాఖ మంత్రిని నియమించలే. రాహుల్ గాంధీ అంటేనే తెలుసు కన్యాకుమారికి వెళ్ళి కాశ్మీర్ వరకు అణగారిన వర్గాలకు రాజ్యాధికారం తెస్తాం, విద్యార్థులకు న్యాయం చేస్తాం. ఎక్కడ ఉన్నాయి అన్ని బోకర్. రాహుల్ గాంధీ అంటేనే బోకర్ దందా అని తెలుసు. ఒక బోకర్ వ్యవస్థ. ఇలా ఇంతవరకు ఇదే లైబ్రరీ చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చినావు, నువ్వు అశోక్ నగర్కి వచ్చి చెప్పినావు విద్యార్థి సమస్యలను పరిష్కరిస్తామని చెప్పినావు, అది పోంగా స్కాలర్షిప్లు ఇస్తామని చెప్పినావు. మరి ఎక్కడ విన్నావని రాహుల్ గాంధీ ఇంతవరకు ఎందుకు తొంగి చూడలే? విద్యార్థులు చనిపోతే ఎందుకు తొంగి చూడలే? ఒక నిరుద్యోగుల సమస్యల మీద ఏనాడన్నా ఒక రివ్యూ మీటింగ్ పెట్టి ఢిల్లీకి పిలిపించుకొని సీఎంని కానీ మంత్రులు కానీ ఎందుకు మీరు మాట్లాడలేదని మేము అడుగుతున్నాం. రాహుల్ గాంధీ కేవలం అధికారం కోసం ఎంతకైనా తెగిస్తారనడానికి ఈ తెలంగాణ నిదర్శనం. తెలంగాణలో ఊగదంపుడు ఉపన్యాసాలు ఎన్నో ఇచ్చిపోయిన ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ ఇలా ఏడున్నారు? వస్తున్నారా? ఏదైనా మళ్ళీ చూస్తున్నారా? ఇలా ఇతర రాష్ట్రాల్లో గెలిపించడానికి ఇక్కడ ఉన్నటువంటి ప్యాకేజీ 1,000 కోట్లు 10,000 కోట్లు పట్టుకొని పోయి ఇతర రాష్ట్రాల మీద ఖర్చు పెడుతుంది తప్పితే ఆ పైసలను కనుక ఇలా నిరుద్యోగులకు కానీ విద్యార్థులకు కేటాయిస్తే ఎంతో మంది భవిష్యత్తు ఉన్నటువంటి వ్యక్తులు బయటకు వస్తారని ఇంగిత జ్ఞానం మార్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి జీవితంలో ఈ కాంగ్రెస్ పార్టీ వస్తుందని. కాంగ్రెస్ పార్టీ అంటే రాజశేఖర రెడ్డి ఆనాడు ఆర్ కృష్ణ అమర నిరాహార దీక్ష చేసి అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఒప్పించి ఫీజు రిమెంట్ పథకం పెట్టిన అదే ఇంప్లిమెంట్ చేస్తారు. ఈ ఫీజు రిమెంట్ అట్లనే కంటిన్యూ చేస్తారు, నిరుద్యోగులకు న్యాయం చేస్తారు అనుకున్నా. కానీ ఇప్పుడు ఈ కొడుకులు వచ్చి ట్రస్ట్ బ్యాంకు మీ జీతాలకు పెట్టుకోరు, ట్రస్ట్ బ్యాంకు మీకు పెట్టుకోరు. అంతేగాని విద్యార్థులు పెడతాను మీరెవరు? ఫీజు రిమెంట్ అనే పథకాన్ని మీరు ముట్టుకుంటే రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని చెప్పి హెచ్చరిస్తున్నాం.